హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మా వారు విజయాంటి వాళ్ళ కోడలు శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళిన రోజు అండి. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయానండి. ఈ డ్రెస్ని మీకు చూపించాను కదండి, యాప్లిక్ వర్క్ చేశాను అనేసి. సో ఆ రోజు స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా డ్రెస్ అయితే చూపించాను. ఇప్పుడు డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే దుపట్టాకి అవి కింద హ్యాంగింగ్స్ కూడా నేను రెడీ చేశాను కదా, సో అది కూడా నేను చిన్న షార్ట్ ఒకటి పెట్టాను. సో అవి యాడ్ చేసిన తర్వాతే ఆ దుపట్టాకి మంచి అందం అయితే వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసేసాను వర్క్ అయితే, కానీ లుక్ మాత్రం చాలా చాలా బాగుండింది. అలాగే డ్రెస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక మా వారు వచ్చిన తర్వాత నేను మా వారు అయితే ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నేను నిన్న అక్కడ డ్రాప్ చేసేస్తాను అనేసి అన్నారు. కాకపోతే మరీ అంత అర్లీగా ఎందుకులే, మీరు వచ్చిన తర్వాత వెళ్దాం అనేసి నేను ఉండిపోయాను అనమాట. అంటే ఆయన 11:30 12 కల్లా వచ్చేస్తా అన్నారు. కాకపోతే బాగా లేట్ అయిపోయింది, 1 అయిపోయింది ఆయన వచ్చేసరికి. ఇక ఈ శ్రీమంతం ఫంక్షన్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న వివాన్ ఇన్లో జరిగింది. మాకు చాలా దగ్గర అనమాట ఈ హోటల్. సో నేను మా వారైతే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారి ఫ్రెండ్ అయితే కలిశారు, ప్రసాద్ గారు. ఒక 2 minutes వారితో మాట్లాడేసి ఇక నేను మా వారైతే ఫంక్షన్కి వెళ్ళిపోయాము. అంకుల్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారనమాట ఇక్కడ. అలాగే మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా, అడుగుతున్నారనమాట ఏంటండి ఇప్పుడు వచ్చారు, లేట్ అయిపోయింది అనేసి. సో మా వారైతే చెప్తున్నారనమాట కొంచెం లేట్ అయిపోయిందండి, ఆఫీస్లో కుదరలేదు అనేసి. సో ఇక అంకుల్తో మాట్లాడిన తర్వాత ఆంటీని కూడా పలకరించేసి ఇక నేను మా వారైతే లంచ్కి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. మెయిన్ వచ్చేసి నా ఫేవరెట్ మంచూరియా కూడా ఉంది. సో వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆంటీ అంకుల్ ఇద్దరు అడిగారు అనమాట ఫుడ్ ఎలా ఉందమ్మా అనేసి. నిజంగా చాలా టేస్టీగా ఉంది ఆంటీ అని చెప్పాను. అడిగారని ఫార్మాలిటీగా చెప్పడం కాదండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే, నాకు బాగా నచ్చింది.
ఇక్కడ చూసారు కదా, విజయ ఆంటీ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నారు. భోంచేశారా లేదా అని చెప్పి అడిగి కనుక్కుంటున్నారనమాట. డెకరేషన్ చాలా బాగుంది కదండి. చూడడానికి చాలా నీట్గా సింపుల్గా చాలా బాగుండింది. ఇక ఈ బ్లూ శారీలో ఉన్నది వచ్చేసి మా విజయ ఆంటీ వాళ్ళ సిస్టర్ అండి, మీరా ఆంటీ. అలాగే పక్కన ఫోన్ మాట్లాడుతున్నది వచ్చేసి ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ అంకుల్ వచ్చేసి విజయ ఆంటీ వాళ్ళ ఫాదర్ అనమాట. సో నేను వెళ్ళి పలకరించాను. అంకుల్ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే, అంకుల్ బాగున్నానమ్మా అని చెప్పాననేసి అలా చూస్తూ ఉన్నారు. ఏంటి అంకుల్ గుర్తుపట్టలేదా అంటే, లేదమ్మా గుర్తుపట్టలేదు అనేసి అన్నారు. సో యాక్చువల్గా నన్ను చూసి గుర్తుపట్టడం కన్నా కూడా ప్రేయర్ చేసే అమ్మాయి అంటేనే అంకుల్ తొందరగా గుర్తుపడతారనమాట. సో అంటే ఎలా అంటే, అంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల కిందట నేను విజయ ఆంటీ వాళ్ళందరం కూడా వాట్సాప్ కాల్లో ప్రేయర్ చేసుకునేవాళ్ళం అనమాట, ఆడియో కాల్లో. అలా కొన్ని నెలలు అయితే మేము ప్రేయర్ అయితే చేసుకున్నాము. తర్వాత కొంచెం టైమింగ్స్ అవి సెట్ అవ్వక తర్వాత స్టాప్ చేసేసాము. సో అలా ప్రేయర్ చేసుకునేటప్పుడు అంకులు మా ప్రేయర్ అలాగే పాటలు అవన్నీ వినేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా నేను అంకుల్కి తెలుసు. అంటే నన్ను చూసి గుర్తుపట్టడం కన్నా కూడా ప్రేయర్ చేసే అమ్మాయి అంటేనే అంకుల్ తొందరగా గుర్తుపడతారు. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అర్జెంట్ కాల్ ఉందని చెప్పి ఇక నేను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఆంటీ వాళ్ళతో స్పెండ్ చేసేసి నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇక ఇక్కడ వచ్చేసి నేను రాణిగారితో మాట్లాడుతున్నాను. రాణిగారు వచ్చేసి ఆంటీ వాళ్ళ రిలేటివ్ అనమాట. నేను ఆంటీ వాళ్ళ ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళ చుట్టాలు కూడా నా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. అందరూ పలకరిస్తారు, నేను అందరితో మాట్లాడతాను. సో ఇక్కడ కాసేపు రాణిగారితో మాట్లాడేసి ఇక తర్వాత నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇక నేను ఆంటీకి బాయ్ చెప్పి వచ్చేస్తుంటే ఆంటీ ఒక్క నిమిషం ఉండమ్మా అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇక రిటర్న్ గిఫ్ట్ తీసుకొని నేను వచ్చేసి ఓలా బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. శ్రీమంతానికి వెళ్ళారు, మెయిన్ అమ్మాయిని అయితే చూపించలేదు మీరు అని అనుకుంటారేమో. నేనైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి తీయలేదండి, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ కదా. సో చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి, అంటే కొంతమంది చూపించడానికి ఇష్టపడరు కదా. సో అందుకని చెప్పి నేనైతే ఫొటోస్ వీడియోస్ ఏవి తీయలేదు.
వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదండి. ఒక చిన్న హాట్ బాక్స్ చూడడానికి చాలా బాగుందనమాట, స్టైలిష్గా ఉంది. అలాగే దాని మీద స్వప్న పేరు కూడా ఉందన్నమాట, డేట్ అలాగే నేమ్ అంతా కూడా మెన్షన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాసరి బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.